వెల్కమ్ టు అవర్ ఛానల్. 7 వారాల నగల అత్త. ఒక చిన్న ఊరిలో రాములు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు కార్తీక్. వయసు 40. కానీ పెళ్లి మాత్రం ఇంకా కాలేదండోయ్. ఊరిలో ఎవరు చూసినా ఒకటే మాట, ఏవండి రాములమ్మ, మీ కొడుకు ఏ పెళ్ళెప్పుడు అని అంటూ ఉండేవారు. రాములమ్మ మొహం వెంటనే మారిపోతుంది. మావాడికి సాధారణ సంబంధం వద్దమ్మా, కోట్ల ఆస్తి ఉన్నమ్మాయి కావాలి అని గొప్పగా చెప్పేది. కానీ నిజం ఏంటంటే కార్తిక్కి నెలకి వచ్చే జీతం 40,000 మాత్రమే. అయినా అమ్మ మాత్రం తన కొడుకుని పెద్ద కోటీశ్వరులా ఊహించుకునేది. ఒకరోజు ఉదయం కార్తిక్ భయపడుతూ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అమ్మ చేతిలో ఉన్న కాఫీ కప్ కింద పడిపోయింది. ఏంట్రా, అప్పుడే పెద్దోడైపోయినావా? ఇంకా 40 ఏళ్ళే కదరా నీకు? కార్తిక్ నవ్వుతూ, 40 కాదమ్మా, 40 జీతం. అమ్మ, అదే ఇంకా ప్రమాదం రా. అమ్మ గట్టిగా అడిచింది. ఏ కులం, ఏ గోత్రం, ఎన్ని ఎకరాలు, ఎన్ని ఇళ్ళు? కార్తిక్ మెల్లిగా అన్నాడు. అమ్మ, మన కులమే. అమ్మ మొహం వెంటనే వెలిగిపోతుంది. అయ్యో, అయితే సరే కానీ మరి డబ్బు? కొడుకు, కోట్ల ఆస్తి ఉందన్నమ్మా. అంతే, రాములమ్మ కల్లో స్టార్లు మెరిశాయి. ఫోన్ చేయరా, నా కొడలతో మాట్లాడాలి. ఫోన్ కాల్. కార్తిక్ ఫోన్ చేశాడు. హలో బేబీ, మా అమ్మ మాట్లాడుతుందంట. అమ్మ వెంటనే రాములమ్మ తనని తలపై కొట్టింది. అమ్మ కాదురా, మీ అత్త మాట్లాడుతుందని చెప్పు. కోడలు ఫోన్ తీసుకుంది. ఆంటీ బాగున్నారా? ఆంటీ కాదమ్మా, అత్త అని పిలు. సరే అత్తమ్మా. అమ్మ, నీకు వయసు ఎంత? కోడలు, 39 సంవత్సరాలు. రాములమ్మ ఒక్కసారిగా షాక్ అయింది. అది నీకు పడినప్పుడే అర్థమైందిరా, ఏదో తేడా ఉందని. కార్తిక్ కోపంగా, వయసుతో పనేముంది, చేసుకుపోయేది నేను కదా. కొద్దిసేపటి తర్వాత కోడలు మెల్లగా మాట్లాడింది. అమ్మ, మావాడు మొత్తం చెప్పాడు. మీకు ఆస్తి లేదంట, కులం కూడా మాది కాదంట. కానీ అమ్మ, డబ్బు కులం శాశ్వతం కాదు, మానవత్వమే శాశ్వతం. ఆ మాట విన్న కోడలు కాసేపు సైలెంట్ అయిపోయింది. అయితే వెంటనే అడిగింది, కోడలంటే కోట్ల ఆస్తి ఉంది. అత్త, మాకు ఆస్తి ఏమి లేదమ్మా, రెక్కలాడితో డొక్కలు ఆడని కుటుంబం మాది. కోడలు పెళ్లి ఖర్చు మేమే పెట్టుకుంటాం అత్త. రాములమ్మ గుండె పట్టుకుని సోఫాలో పడిపోయింది. అయ్యో, నా కోటేశ్వరరావు కోడలా, పెళ్లి ఖర్చు ఎవరిది? మెల్లిగా కోడలు చెప్పింది, మాదే. అత్త బాధపడొద్దు, పెళ్లి ఖర్చు మొత్తం మేమే పెట్టుకో. రాములమ్మ ఒక్కసారిగా లేచింది. ఏమమ్మా, మళ్ళీ చెప్పు. పెళ్ళి మొత్తం మేమే చూసుకుంటాం అమ్మ, మావాడికి బంగారం, బండి అన్నీ చేస్తాం అత్త. అయితే నాకు ఏమిటత్తా? పట్టు చీరలు, బంగారు గొలుసు, వడ్డానం. కోడలు నవ్వింది. నీకు 7 వారాల నగులు చేయిస్తానత్త. అంతే. రాములమ్మ వెంటనే కార్తిక్ వైపు తిరిగి, ఏరా బంగారం లాంటి కొడు, ఇంత మంచి అమ్మాయిని ఎక్కడ పట్టుకున్నావురా? పెళ్లి రోజు ఊరంతా పెళ్ళికి వచ్చింది. రాములమ్మ మాత్రం అందరికీ ఒకటే చెప్తుంది, మా కోడలు చాలా మంచిది, నాకు 7 వారాల నగలు చేయిస్తానంది. అందరు నవ్వుకున్నారు. పెళ్ళి అయిపోయినాక కోడలు ఒక చిన్న బాక్స్ ఇచ్చింది. రాములమ్మ ఆనందంతో తెరిచింది. లోపల ఏముందో తెలుసా? 7 వారాల క్యాలెండర్. అత్త, ప్రతి వారం ఇమిటేషన్ నగ కొనిస్తాను అన్నాను. అంతే. రాములమ్మ మోహం చూసి పెళ్లి హాల్లో ఉన్న వాళ్ళంతా నవ్వి పడిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ మీ.